నేచురల్ కోర్స్ సార్ ఇది. ఇక్కడ గేట్లు పెట్టి డైవర్ట్ చేస్తాం. ఇది కూడా డైవర్ట్ చేస్తాం. దీంట్లోకి వచ్చి పులివాగు ఇది పులివాగు సార్. ఇది కూడా ఇది రెగ్యులేటర్ సార్. తీసుకోండి గ్యాప్ ఇస్తే తీసేపు తీసుకుని వెళ్ళండి. చెప్పండి గట్టిగా అంటే మరి ఎందుకు పదే పదే వస్తారు. వాతావరణం బాగుంటే 6 రోజులు అయిపోతుంది. 5 days వాతావరణం బాగానే ఉంది కాబట్టి అయిపోతుంది. అక్కడ వాటర్ అక్కడెక్కడ కలిపి మొత్తం ఇప్పుడు వేల ఒక 40 పీసెస్ ఉంటారు. 500 నుంచి 40 ఇద్దరికి చెప్పి డబుల్ ఉంటుందని ఇద్దరిని దానివల్ల రాళ్ళతో వేసాం కాబట్టి చిన్న రాళ్ళు వేసి ముందు ఇవి చేసేసాం. ముందంతా జారేసేసి క్రాస్కి ఇలా ఏర్పాటు చేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసాం. చాలాసార్లు ఇబ్బందులు వచ్చినాయి. లారీలు వేసిపోయి ఆ లీకేజ్ ఉంది అంటే తీసేసిన చేస్తారు ప్రస్తుతం. కాకపోతే 50%, 60% కవర్ అవుతుంది. ఈ నీళ్లు ఎక్కడ డైవర్ట్ చేసి ఊరి మీద పోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలువలోకి వేసారా తేలిదా? దాన్ని అడిగేది. అందుకే అక్కడ ఎంత లిఫ్ట్ చేసినా ఇదేమి పోవడం. నేనేమంటాను, ఇక్కడ ఎక్కడైనా ఒక బండి ఉంటే ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా. ఇక్కడ ఏదో చెరువు ఏంటది వాగు వాగు ఏంటని చెప్పారు. మన అందరూ వాగులేక బుడమేరుకి వెళ్తారు. మధ్యలో నుంచి వాగులు ఉన్నాయి. 36 కిలోమీటర్లు సార్. ఈ లీకేజ్ ఇటు బుడమేరులో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ గండి పడింది సార్. ఇప్పుడు వచ్చిన గండి 86 లో కూడా పడింది సార్. ఈ వాటర్ లా వచ్చింది పడితే మనకు ఇబ్బంది లేకుండా పైన పడి ఆ వాటర్ లా ఎప్పుడు ఇక్కడ 15 అడుగులు డెప్త్ ఉందండి. ఇక్కడ లోపల వాటర్ లోపల ఇక్కడ లోతుందండి. అక్కడ మేరకు ఉంది. నిన్న అందులో పడవేసుకెళ్ళి చూసాం. అక్కడ 12 అడుగులు ఉందండి. ఇక్కడ